గిరీష్, పాకిస్తాన్ని ఇంత మంచిగా చేసినాం కానీ చైనా ఇప్పుడు అంత పెట్టుబడులు పెట్టిన తర్వాత చైనా ఊకుంటుందా? చైనా కిరికిరి చేస్తుంది కదా. చైనాని తట్టుకునే కెపాసిటీ భారత్కు ఉందా అన్నంటే, మన ఖూఫియా ఏజెన్సీస్ అంటాం కదా, మన రా, మన స్పై నెట్వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఖూఫియా ఏజెన్సీస్, ఇవన్నీ ఒక డీటెయిల్ తీసి చూస్తే ఇవాళ అర్థమైంది ఏంటంటే ఈ చైనాతోని నేను ఎట్లా పెట్టిన ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి. ఈడ నా గర్వం, మీ గర్వం, మన గర్జన, మన గౌరవం, భారత్ మాతాకి జై, సింగిల్గా వస్తుంది సింహం, కుక్కలే వస్తాయని అన్నట్టు. ఇగో ఈ పాకిస్తాన్ మన చైనా చేతిలోనే ఉంటుంది ఈ పాకిస్తాన్. ఈ ఇద్దరు కలిసి ఢీ కొట్టినా భారత్ ఆరాంగా ఢీ కొడుతుంది. ఇప్పుడు నేను కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తా ఫ్రెండ్స్, దయచేసి జర జాగ్రత్తగా నూరు చిత్రగుప్త. ప్యూర్లీ అనలిటికల్ బేస్ డేటా ఇది. ప్లీజ్ మీరు డాట్స్ కనెక్ట్ చేసి కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి నాకు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఏదైతే చైనా ఆర్మీ ఉందో, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, దీంతో ఒక కొత్త రకమైన ఆట ఉన్నది ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీలో. ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు జనరల్గా మన భారతదేశంలో సైన్యం అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ అథారిటీ, పార్టీలకు సంబంధం ఉండదు దానికి. దేశ రక్షణనే వాళ్ళకు మెయిన్ సంబంధం. కాకపోతే పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పిఎల్ఏ ఉందో చైనీస్ ఆర్మీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, సిసిపి ఒక పార్ట్. అంటే వాళ్ళ సంస్థానాన్ని కాపాడనీకేనే వాళ్ళ ప్రథమ లక్ష్యం ఎవరిది? మన పీపుల్ లిబరేషన్ ఆర్మీది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మీ హై ర్యాంక్ ఆఫీసర్స్ ఆర్ మిడిల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, జనరల్గా మన భారతదేశంలో ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్? వాళ్ళ పరాక్రమం చూసి, వాళ్ళ కాంబాక్ట్ స్కిల్స్ చూసి, వాళ్ళ సిచ్యువేషన్ అనాలిసిస్ చూసి, ఇవి చూసి వాళ్ళు చేసిన ఆపరేషన్స్లో తీసుకొచ్చిన వాళ్ళ డ్రిల్స్, ఇవన్నీ చూసుకొని మనము సైన్యంలో ఒక ర్యాంకింగ్ ఇస్తాం, ఆర్ టు దట్ మ్యాటర్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాం. అదే పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో కేవలం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరైతే బాగా దగ్గర ఉంటారో, అత్యంత సన్నిహితుల లెక్క ఉంటారో వాళ్ళకే ఇక్కడ ర్యాంకులు దొరుకుతాయి. ఒకసారి మీరు గూగుల్ చేసి చూసుకోండి. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదన్నా చైనీస్ కమ్యూనిస్ట్, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు మనము వాళ్ళకు కాంబాక్ట్ ట్రైనింగ్ ఇస్తాం అంటే యుద్ధ నీతి ఎక్సెట్రా, ఫిజికల్ ఫిట్నెస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్లాంటి విన్యాసాలు ఉంటాయి. చైనాలో 40% ఆఫ్ ది ట్రైనింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిసిపి యొక్క చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, వాళ్ళ ఐడియాలజీయే 40% నేర్పుతారు. అంటే ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఏదైతే బాగా లాయల్ ఉంటారో వాళ్ళకే పదవులు, వాళ్ళకే పెద్ద మిలిటరీ ర్యాంకులు. 40% ఆఫ్ ద సిలబస్ వీళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ నేర్పుతారు అని అంటే ఇక సైన్యం ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలనంటే ఈ చైనీస్ యొక్క కథా కారకానా మీరు జర అర్థం చేసుకోవాలనంటే, 1980లో డెంగ్ జియోపింగ్ అని చెప్పి వీళ్ళకు ఒక అధ్యక్షుడు ఉండేది. ఈయనని చైనీస్ ఎకనామిక్ లిబరేటర్ అని అంటారు. మావో తర్వాత మావో చేసిన హరకత్లకు, ఈయన చేసిన లంగలుచ దందలకు చైనా మొత్తం కుప్పగూలింది. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ ఎకానమీ నాశనం అయిందని చెప్పి 1980లో ఈ డెనో జియోపింగ్ అని ఎవరైతే ఉండనో ఈయనని చైనీస్ ఎకనామిక్ లిబరేటర్ అని అంటారు. అయితే ఇంటెల్ ఎస్టిమేట్స్ 1980 నుంచి మనకి ఇప్పటిదాకా ఏమని చెప్తాయనంటే, మన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే చైనాలో ఉంది కదా, దాన్ని ఒక జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్గా తయారు చేసింది చైనా. మీరు ఇంటుంది కరెక్ట్, జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్. అంటే మిలిటరీ బడ్జెట్ని స్లాష్ చేసేసిండు. ఇగో పైసలు లేవు, మీరు ఎవరైతే ఆర్మీ ఉన్నదో చైనాలో మీరు కొంచెం బిజినెస్లు కూడా చేయాలా, బిజినెస్లు కూడా చేసి మీ బడ్జెట్ మీరు పెట్టుకోవాలా, అట్లా చేసి మళ్ళీ మాకు లాయల్గా ఉండాలా, కమ్యూనిస్ట్ పార్టీని మీరు కాపాడాలా అని చెప్తే, మీరు చైనీస్ యొక్క ఎకానమీలో కూడా మద్దతు తెలపాలా, సపోర్ట్ చేయాలా, బూస్టింగ్ ఆర్ ఎకానమీ అని చెప్పి మన ఈ డెంగ్ జియోపింగ్ ఎవరైతే ఉన్నారో 1980స్లలో ఇట్లాంటి సవరణలు తీసుకొని వచ్చాడు. ఈ సవరణలు నిజంగా బాగా అట్రాక్టివ్ అయినాయి చైనాకు అట్రాక్టివ్ కాగానే వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే, ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు మొదలెట్టిండ్రు. ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్లల్లో, మన ఇదేమంటారు మీట్ ఇండస్ట్రీస్లల్లో, ఇది ఒక చైనీస్ బిజినెస్ మొదలెట్టింది పీపుల్ లిబరేషన్ ఆర్మీ. పెద్ద పాత్రలు పోస్ట్ చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చుట్టాలు పెద్ద కంపెనీలలో ఇలా పెద్ద మేనేజ్మెంట్లలో కీలక పాత్రలు పోషిస్తారు. వీళ్ళది ఒక కొత్త గ్రూప్ ఫామ్ చేసిర్రు ఫ్రెండ్స్, పాలీ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేసిర్రు. ఈ పాలీ గ్రూప్ అనే గ్రూపు పీపుల్ లిబరేషన్ ఆర్మీల నుంచే ఫార్మ్ అయింది. వీళ్ళు కమర్షియల్ ఎయిర్లైన్స్ నడుపుతారు అని అంటే మీకు అర్థమవుతుందా? 2010లో ఈ పిఎల్ఏ నెక్సస్ అండ్ టు దట్ మ్యాటర్ చైనీస్ ఎలైట్ బిజినెస్కి ఒక పెద్ద కథనమే వచ్చింది 2010లో.
అండ్ ఈ పిఎల్ఏని ఏ రకంగా చూస్తారు అని అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో దానికి ఒక రెజిమ్ సెక్యూరిటీ ఏజెంట్ లెక్కనే చూస్తారు తప్ప దేశాన్ని కాపాడే సైన్యం లెక్క మాత్రం చూడరు. ఈ సైన్య విన్యాసాల కంటే ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్మీ కాంపిటెన్సీ కంటే కన్స్ట్రక్షన్ మీద, గ్యాంబ్లింగ్ మీద, ప్రాస్టిట్యూషన్ మీద, ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ సేల్స్ ఆఫ్ ఆయిల్, ఈ బ్లాక్ మార్కెట్ దందలు, ఈ క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, బ్లాక్ మార్కెట్ దందలు, రష్యన్ ఆయిల్ కొని బ్లాక్ మార్కెట్లో ఆయిల్ అమ్ముకునే హీన చరిత్ర పీపుల్ లిబరేషన్ ఆర్మీది. ఈ కమ్యూనిస్ట్ చైనా పార్టీ దీన్ని ప్రోత్సహిస్తుంది. మీరు గూగుల్ చేసుకోరు, ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తారు కదా, నేను ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని చేసిన, నేను స్టెల్త్ ఫైటర్లను చేసిన, PL-15 మా దగ్గర ఒక తోపు మిజైల్ ఉన్నది, హైపర్సానిక్ మిజైల్ ఉన్నది, పేల్చి పడదొప్పుతుంది. ఇదంతా ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న కరప్షన్ని కప్పిపుచ్చనికే. ఇవాళ అలా JF-17 స్టెల్త్ ఫైటర్ 6th జనరేషన్ ఏంద్రా అయ్యా, మీరు దాని పేరు 12th జనరేషన్ పెట్టుకోర్రి, 1200th జనరేషన్ అని పెట్టుకోండి. ఫరకేం పడుతుంది, గంట కూడా ఫరక్ పడదు అంటున్న ప్రపంచ దేశాలకు, ఎందుకంటే మీ క్వాలిటీ గ్యాస్ ఉంటుంది. ఇవాళ మీ JF-17 ఏ రకంగా ఉందో అందరు చూసిండ్రు, మీ రియల్ కాంపాక్ట్నెస్ ఏమున్నదో మీరు తెలుసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లదాఖ్లా వెనకటికి లొల్లి జరిగినప్పుడు పంచులు గుద్దుతే మీ సైన్యం లేవలేకపోయింది. ఆ ఒక్క వీడియో ఒకసారి గుర్తొస్తుంది, మేతో ఇద్దరు టైర్తో తూ ఇద్దరు జాతా తూతో జానా హీ పడేగా అని చెప్పి బీప్ సౌండ్ వస్తుంది ఒకటి. మన సైనికుడు మాట్లాడతాడు, యూ హ్యావ్ టు గో దిస్ వే and I have came all this way and you have crossed almost so and so, you have to cross, you have crossed the line of control. డైలాగ్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, నేను చెప్పిన టర్మినాలజీ మిలిటరీలో కొంచెం వేరే ఉండొచ్చు, దానికి క్షమాపణ అడుగుతున్నా. బట్ క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ మీరు ఆలోచించుండ్రు. పంచులు కొడితే వాళ్ళ చైనీస్ కమ్యూనిస్ట్ CCP ఏదైతుందో ఆ CCP ఈ వీళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా కాదు అని చెప్పి వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డది చైనా వెనకటికి. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉండేనో చూడండి. అసలు కింద లదాఖ్లో ఏం జరుగుతుందో ఆడికి తెలియదు. దాని తర్వాత డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఉన్నాడు కదా ఇప్పుడు మన, ఆయన ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇక వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, ప్రాపగండా ఆఫ్ సైబర్ అటాక్స్, ఆపరేషన్ యూనిట్ సో అండ్ సో ఎక్సెట్రా ఏదో చిన్న పితక సైబర్ అటాక్లు చేస్తారు. కానీ మనం మెంటల్ ప్రిపేర్డ్ అయి ఉండాలి ఇవన్నిటికి. ఇక ఇన్ఫ్యాక్ట్ ఒక చైనీస్ యొక్క ఫ్రంటల్ వార్ క్యాపబిలిటీకి ఇట్లా తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, వియత్నాం వార్ తర్వాత వీళ్ళు పీక్ కట్టలు కట్టింది ఏం లేదు 1962 తర్వాత. వీళ్ళకు లదాఖ్లో మనం ఏం సబక్ చూసినామో మనం అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇలా మిలిటరీ కేపబిలిటీ ఏడదాకున్నదేనంటే భారత్ సరిహద్దులల్లా, భారత్ బార్డర్లల్లా వీళ్ళు రష్యన్ మేడ్ S-400 పెట్టుకున్నారు అని అంటే వీళ్ళ మిలిటరీ కెపాసిటీ, కేపబిలిటీ అండ్ కాంపిటెన్సీ ఏడదాకున్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ వీళ్ళిద్దరు కలిసినా నా భారత్ని ఢీ కొట్టాలని అంటే ఒక భారతీయుడు లెక్క చెప్తున్నా, బద్దాల్ భాషింగాలు అయితే. అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ ఫ్రెండ్స్. ప్రౌడ్ టు బీ ఎ భారతీయ. గర్వించి, గౌరవించి, గర్జించి చెప్పు, భారత్ మాతాకి జై.